ఐదేళ్లు లెక్కేసుకుంటే 5 ఇంటూ 33,000 1,65,000 కోట్లు 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికంటే ఆనందమైన రోజు నా జీవితంలో ఇంకొకటి ఉండదు. నేను చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని అందజేయడం భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ, అదే మాదిరిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దీనికి డీటెయిల్స్ పోతే ఒక్కసారి మీరు చూస్తే దగ్గర దివ్యాంగులు ఉన్నారు. 3,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అప్పుడు పెంచింది 3,000 పెంచితే అక్కడే పెట్టి వదిలిపెట్టారు. అందుకనే ఈరోజు దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛను పెంచామంటే 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన పార్టీ ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది జీవితాలు చూస్తున్నాం, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. వాళ్ళకి అనేక సమస్యలు, ఒక యాక్సిడెంట్లో ఇదైతే ఇంకా వాళ్ళకు ఒక ఇంట్లో ఒక మనుషులు సేవ చేయాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం 5,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉంటే కాదు, అలాంటి వ్యక్తులకు 15,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉద్యోగం చేస్తే ఎంత ఇస్తామో అంత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 ఇచ్చాం. కొంతమంది కిడ్నీ, హార్ట్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంకొక పక్క తలసేమియా ఇలాంటి వ్యాధులు వచ్చి ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్లడ్ కూడా తీసుకొని ఎప్పుడెప్పుడు ట్రాన్స్మిషన్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంతవరకు 5,000 వచ్చేది. ఈరోజు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటున్నాం. నేను ఒకే ఒక విషయం మీకు చెప్తున్నాను, ఇది మొదటి అడుగు మాత్రం. సంక్షేమం అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో డబ్బులు ఇచ్చేయడమో లేకుంటే ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలి, మీకు వెసులుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ జీవన ప్రమాణాలు పెంచడం, అందులోనే మొదటి అడుగు మేము వేయడం జరిగింది. నేను ఒకటే కమిట్మెంట్ ఇస్తున్నా, ప్రజలే దేవాలయం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో పనిచేసే ప్రభుత్వం మా ప్రభుత్వం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది. ఎంతుందో అప్పు నాకేది తెలియదు, మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు. ఇంకా అన్నీ ఎతుకుతున్నాం. మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం. పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు కట్టిన పట్టిసీమ. అంతేకాకుండా పోలవరం కానీ పూర్తి అయి ఉంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం.
సంపద సృష్టించేవాళ్ళం. మీరందరూ అమరావతిలో ఉన్నారు. అమరావతి కూడా ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడిన ఈ లంబాడా కుటుంబం అమరావతి కానీ పూర్తయింటే ఈ పాటికి కనీసం ప్రతిరోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చేది. అలాంటి అవకాశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మొత్తం తవ్వుతున్న కొద్దీ నాటి తప్పులు అప్పులే బయటపడుతున్నాయి. అయినా సరే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఈ కార్యక్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వృద్ధులు కానీ, వితంతువులు కానీ, చేనేత కార్మికులు చాలామంది ఈ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు. ఆ మగ్గం మీద కూర్చొని కడుపులోకి ఆ ఏదైతే దారం ఇవన్నీ పోయి అనారోగ్యం పాలవుతారు. పెద్ద వయసు రాకమునిపే అనారోగ్యం పాలైపోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలాంటి వారందరికీ తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, అదే మాదిరిగా ట్రాన్స్జెండర్స్, ఆడ మగ కాకుండా కొంతమంది ఉంటారు, పాపం ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు, డబ్బు కళాకారులు, ఇలాంటి వారందరినీ 11 రకాల వివిధ పెన్షన్లు 3000 నుంచి 4000 రూపాయలు పెంచాం. ఇంత మునిపే నేను చెప్పినట్టు ఒకప్పుడు వికలాంగులు అనేవాళ్ళం. నేను ఆ పేరు కూడా వాడకూడదని ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం, విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం. భగవంతుడు వాళ్ళ పట్ల చిన్న చూపు చూశాడు కానీ నా ఆలోచన ఒకటే, అలాంటి వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత. ఆ బాధ్యతకు అందరికంటే ముందు నేను ఉంటానని మరొక్కసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే 6000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మనం చేసిన కార్యక్రమాల వల్ల జీతం వస్తే ఒక వ్యక్తి ఎంత ఆనందంగా ఆ రోజు జీతం తీసుకుని నెలవారీ ఖర్చులు పెట్టుకుంటాడో ఆ విధంగా మీకు కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, దానికి కూడా కళ్ళు వేయాలి. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అదే మరి మిగిలిన ధరలు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ మీ అందరికీ ఇలాంటి పెన్షన్లు ఇలాంటివి ఇస్తే మీ జీవితాల్లో వెసులుబాటు వస్తుంది. ఇంకొక పక్క మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దీనికోసం నేను ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 4000 వచ్చేవారు 12 నెలలు లెక్కేస్తే 48,000. అదే మరిగా 6000 వచ్చేవాళ్ళు 12 నెలలు లెక్కేస్తే 72,000. మీకు ఎకరా మాగాని ఉంటే దానికి ఇచ్చే కౌలు 15,000. అదే కానీ మెట్టుంటే దానికి ఇచ్చే కౌలు 5,000, 10,000. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర 3 ఎకరాలు మాగాణి ఉన్నంత వరకు భరోసా ఎట్లుంటుందో, లేకపోతే 7 ఎకరాలు మెట్ట భరోసా ఎంత ఉంటుందో అంత ఆర్థిక సహాయం నేను ఇచ్చిన భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారితో సమానంగా మీకు ఆదాయం వచ్చే విధంగా చేశాం. చాలాసార్లు బాధపడతాం, కనీసం 1 ఎకరా భూమి ఉంటే ఏదో ఒకటి చేసుకొని బతికిపోతామని. ఇంకొక పక్కన ఎవరన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మంచానికే పరిమితం అయిపోతే, అనారోగ్యం వచ్చి మంచానికే పరిమితం చాలా మందిని చూశాను. ఇంట్లో వాళ్ళకి సపరీలు చేయాలి, భోజనం పెట్టాలి, స్నానం చేయించాలి, పక్కకు తీసుకెళ్ళాలి, బాత్రూమ్ తీసుకుపోవాలంటే తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళు చేసేది కూలి పని. మళ్ళీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మారిగా అయిపోతే ఎట్లా వాళ్ళని ఆదుకోవాలనో తెలియక అనునిత్యం బాధపడుతున్నారు. ఆ బాధలు గుర్తుపెట్టుకుని 5,000 నుంచి 15,000 రూపాయలు చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగాను ఒక ముసలమ్మని వస్తూ ఉంటే, ఏమమ్మా నువ్వు పింఛన్ వస్తుందా అన్నా. వస్తూ ఉంది సార్ అన్నది.
ఏంటమ్మా ఎవరున్నారు మీ ఇంట్లో అన్న మా కోడలు వీళ్ళందరూ ఉన్నారని. సరిగా చూసుకుంటున్నారని అడిగా. బాగా చూసుకుంటున్నారు సార్, పూటకు భోజనం పెడతారు, ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతున్నారు, బాగా చూస్తున్నారని చెప్పింది. నేను ఎప్పుడో మీకు ఒకసారి హామీ ఇచ్చా, ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఈ డబ్బుల వల్ల ఈ వృద్ధులు వికలాంగుల యొక్క ఒక గౌరవం పెరిగింది. ఒకప్పుడు మీరు చూస్తే, మీరందరూ ఆలోచిస్తే, ఒకప్పుడు ముసలాళ్ళు ఉంటే మేమే కష్టాల్లో ఉన్నాం, వీళ్ళని భరించేది మేమెక్కడ భరిస్తాం అనుకునేవారు. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళని చూస్తే వీళ్ళు 4 రోజులు బతికితే బాగానే ఉంటుంది, మాకు భారం కాదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.